మ్యూజిక్, లిటరేచర్ అన్నిటి మీద ఫిల్మ్స్ ఓవరాల్ నాలెడ్జ్ ఉన్న మనిషి ఉండాలి. డెడికేషన్ డెడికేషన్ అది మళ్ళీ అది హోదా అని చెప్పి మనం ట్యాగ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఎస్విబిసి చైర్మన్ అని మళ్ళీ నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ చైర్మనే. అదే నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు, చెప్పే అవసరం కూడా నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే సిస్టమేటిక్గా అన్నీ బాగున్నప్పుడు మనం ఏమి చెప్పుకోకర్లేదు. నో నీడ్. బోర్డ్ మెంబర్ ఈజ్ అ వెరీ వై ద పీపుల్ విల్ గివ్ ద ఇంపార్టెన్స్. మీరు ఎనీ టైం దర్శనంకి వెళ్ళొచ్చు, ఏ టైం లోపల అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి మీకు. బట్ అవన్నీ ఓకే సార్. అసలు ముందు ఛానల్ ని అభివృద్ధి చెయ్యాలి, ఛానల్ ని తీసుకెళ్ళాలి. అది చాలా స్వామివారు ఎస్విబిసి అంటే వెంకటేశ్వర డెఫినెట్ గా అదే అండి. నాకు ఇవన్నీ మనకేంటంటే ఒక రోజులో 2 రోజుల్లో వచ్చే విషయం కాదు. ఇప్పుడు నేను వచ్చిన 4-5 months 6 months డిసెంబర్ అంటే ఇప్పుడు 4-5 monthsగా అండ్ ఐ వాంట్ టు స్టడీ మోర్ ఇంటూ ద దేవస్థానం. అంటే నాకేంటంటే మొదటి నుంచి మనం బోర్డ్ మెంబర్ అయిన తర్వాత నేను ఒక క్రియేటివ్ పార్ట్గానే ఆలోచిస్తాను. మనం ఏం చేయొచ్చు తిరుమలలో, బెటర్మెంట్కి ఏం డిజైన్ చేయొచ్చు. ఏం ఆలోచించారండి? వాట్ ఈస్ ఇన్ యువర్ వాట్ యు కాల్ కన్సెప్షన్? ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే నేను జిఆర్ స్వామి గారికి ఎప్పుడు ఒక మనసులో ఒకటి ఉండేది. అప్పుడు స్వామివారితో ఉన్నప్పుడు 1000 కాల మండపం కట్టాలని. 1000 కాల మండపం తర్వాత తీసేశారు, తర్వాత మళ్ళీ కట్టాలని ఒక ప్రపోజల్ ఎప్పుడు ఉండేది. సో ఆ ప్రపోజల్ని ఎట్లయినా స్వామివారితో మేము మాట్లాడుకున్నప్పుడు అంతా మేము డిజైన్ కూడా వర్క్ చేసాం. అప్పుడు స్వామివారితో నేను చేశాను. అప్పుడు దాని తర్వాత మళ్ళీ నేను యాదాద్రికి వెళ్ళిపోయాను. 7 years అట్లా అయిపోయింది. మనకి ఈ బోర్డ్ మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది, మనం అక్కడ పాసిబిలిటీస్ ఉందా ఉన్న ప్లేస్లో మనం మళ్ళీ తిరిగి కట్టాలంటే, లేదా ఇంకొక స్థలం ఇస్తే అక్కడైనా డిజైన్ చేయొచ్చు. ప్రతిదానికి స్థల పురాణం అండి. మనం అట్లాంటి ఒక హిస్టరీ 1000 కాల మండపం అనేది ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దాన్ని మనం ఏ రకంగా అలంకారంగా చేయొచ్చు డిజైనింగ్లో. సో అదొకటి ఉండేది. తర్వాత మెట్ల దారి, నేను కళ్యాణ్ గారు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మెట్ల దారి మీద మేము డిస్కస్ చేసినప్పుడు దాన్ని డెవలప్ చేయాలని. అండ్ మళ్ళీ మీకు క్యూ లైన్స్ అంతా కూడా, నాకు క్యూ లైన్స్ చాలా అంటే కొన్ని ఐడియాస్ నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో కూడా షేర్ చేశాను కూడా. జనాలు ప్రతి వాళ్ళు వెయిట్ చేసే క్యూలో మధ్యలో ఒక 1000 మందికి ఆడిటోరియంలో పెట్టి దాంట్లో మనం కల్చరల్ ఈవెంట్స్ అని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ప్రవచనాలు ఇవన్నీ పెట్టుకుంటే వచ్చే జనాలు కూడా వెయిటింగ్లో ఒక 1000 మంది అటు షిఫ్ట్ అవుతాయి. వాళ్ళకి ఆ కల్చరల్ ఆ ఫీలింగ్, ఆ దేవుడు భక్తి ఉంటూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ డివోషన్తో ఉండాలి. క్యూ లైన్ ఇట్లా కూర్చొని ఎప్పుడు దర్శనాలను కాకుండా వాళ్ళు మనకి ఒక కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఆప్సోపాలు పడుతూ ఉంటారు. ఎంగేజ్ చేసుకొని అట్లాగా వాళ్ళని అంటే ఇంకా అట్లా వెళ్తే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కూడా దేవుడి మీద భక్తి ఉంటుంది. ఎంత కోటీశ్వరుడైనా కూడా వాడు పిల్లల్ని క్యూలో పంపిస్తాడు, ఎల్లు నువ్వు వెళ్ళి రా. ఎందుకంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ ఐ హావ్ ఎన్ ఐడియా. అండ్ అదేలాగా మీకు తిరుమలలో మన ఎంట్రన్స్ అలిపిరి ఆర్చ్. సో ఆర్చ్ నాకు డిజైన్ చేయాలి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను, మనం చేద్దాము కొత్తగా, స్వామివారి చరిత్ర కనపడాలి, ఆ రకంగా చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. బట్ అది మొన్న బోర్డ్ మీటింగ్లో నాకు చేయమన్నారు. సో ఇట్లాగా చేయమంటే నేను చెప్పాను డిజైన్ స్టార్ట్ చేస్తాను దాని మీద. సో మనకి డిసిషన్ మేకింగ్ కూడా వాళ్ళు మనకి ఇచ్చే ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే హయ్యర్ అఫీషియల్స్ దే హాస్ టు టేక్ ఎ డిసిషన్స్. సో నాకు మోర్ దెన్ మెంబర్ కాకుండా నాకు పని ఎక్కువ ఇస్తే ఐల్ ఎంజాయ్. నాకు దర్శనాలు అనేది కాదండి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. అవును, ఎవరికి మీరు లెటర్లు కట్టి ఎవరంటగా అంటే నాకు అదే అంటాను కదండి, మన అయ్యో అని చెప్పి ఎవరు చూడని వాళ్ళు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, చాలామంది నాకు అసలు దర్శనమే దొరికిన వాళ్ళు 300 టికెట్ బ్రేక్ అడుగుతున్నారు. బ్రేక్ ఇస్తే సేవలు అడుగుతారు.
సేవలుకుంటా అంటే అది వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఆలోచించాలి ఏంటంటే మనకు వచ్చిన ఒక సేవ మనం చూసేది అది చాలు మన దృష్టిలో అనేది. ఒకటి చేస్తే ఒకటి చూస్తే చాలండి, చాలని నాకు అంతే. ఇది రావాలండి, అంతే. లేకపోతే దానికి అంతు లేదు. మీరు ఎంతసేపు ఇచ్చినా మీకు అంతు లేదు, అక్కడే ఉండిపోవాలంటుంది అంతే. సోమవారం ప్రభావం అంతే. ఎందుకు మీరు గుడి బయట ఆవరణ చుట్టూ ఉన్న ప్రాకారంలో ఉన్నా కూడా, మీకు గుడికి బయట ఉన్నా కూడా ఆ స్థలం ఒక మహిమ అక్కడ ఉండొచ్చు. యూ హ్యావ్ దట్ ఎనర్జీ. గుడిలోకి వెళ్తేనే ఎనర్జీని కాదు, ఆ కొండపైకి ఎక్కితేనే ఎనర్జీ వచ్చేస్తుంది అది. సో అందువల్ల ఎవరెవరు అంటే ఒకరికి ఇస్తానండి, మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళు రికమెండ్ చేస్తారు, ఒకళ్ళు హైకోర్టు జడ్జికి అంటారు, ఇట్లా అంటారు. అది నేను కాదు. అది ఇట్స్ నాట్ అబౌట్ నిజంగా ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళు చూడని వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు మిస్ అయిన వాళ్ళు. ఐఎమ్ చూసింగ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండి నేను ఇస్తున్నాను. కరెక్ట్. సీనియర్ రికమెండేషన్స్ చేస్తే నేను సీనియర్ సిటిజన్స్, ఎందుకంటే ఈ 2 years అయితే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేయరు నాకు. ఇందాక మీరు చెప్పారు కదా 2 years అయితే ఉండదు. ఈ 2 years మీకు మీ లైఫ్ లో చూడని వాళ్ళు మీకు ఫోన్ చేస్తుంటారు, మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. అదే 2 years తర్వాత మీరు ఎవరిని అడుగుతారు? 100%. ఎందుకంటే యూ ఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్. సో మనం అది గ్రహించుకోవాలి. సో మనం రేపు 2 years తర్వాత మనం తిరుమల వెళ్తే అయ్యో మనది కనిపిస్తుంది, మనం చేసింది ఇది వర్క్. అవును, ఏదో ఒక. సో నాకు అందువల్ల నాకేంటంటే తీసుకొని నుంచి నాకు బాధ ఎక్కువ అయిపోతుంది రోజు. అయ్యో మనం ఏం చేయలేకపోతున్నాం, ఎక్కడో అనుకుని ఎట్లా ముందుకెళ్ళాలి. దేవుడు సో మనమే అన్ని అడగలేం కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా రావాలి. అంటే ఒక ఫస్ట్ టైం ఒక బోర్డ్ మెంబర్లో విశ్వకర్మగా ఉండడం, ఒక క్రియేటివ్ పర్సన్గా ఉండే నేనే. సో ఇంకా దేవుడు ఒక కారణం లేకుండా తీసుకోలేదు. సో డెఫినెట్గా ఈ 2 years పీరియడ్లో 2 years మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుందో నాకు తెలియదు అది. బట్ ఉన్న టైంలో చేయాలి అనేది ఏదైనా ఒకటి అన్ని చేయాలంటే మనకి జీవితకాలం సరిపోదండి. అన్ని చేయాలి, ఏదో మనం చేయాలనుకుని చేస్తాం. దేవుడు అనుగ్రహం ఉంటే జరుగుతుంది. మీకు ఆఫర్ ఇచ్చారు, భగవంతుడే ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇచ్చాడు ఆయన ద్వారా. సో మాకు తెలుసు, అందరికీ ఉన్న సిచ్యువేషన్ తెలుసు. మనం వెళ్ళి మనం ఉన్నంత వరకు మనం కరెక్ట్గా చేసుకుంటూ మన వల్ల నేను ఎక్కువగా దర్శనాలు ఇచ్చి దానివల్ల ఒక్కొక్క దర్శనం వల్ల చాలా మనం ఒక బ్రేక్ దర్శనం ఇస్తే దానివల్ల ఎంతో మంది అవుతారు. సో అందువల్ల జనాలు చూడండి. సో అందువల్ల ఏంటంటే సో మీ పలుకుబడి, మీ ప్రభావం, మీ ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ ఇలాగా పెంచుకోవాలని మీకు ఏమాత్రం ఆలోచన లేదు? 2 years ఏవి ఏమండి, మీరు కొంతమంది రెచ్చిపోతారు కదా సార్, అది వాళ్ళది. సార్ నేను అనేది ఏంటంటే అది బిజినెస్. దేవుడు మనకి ఇచ్చాడు, నువ్వు ఎప్పటికైనా నువ్వు నా లోపలికి రా, ఎప్పటికైనా వెళ్ళు, ఏమైనా ఉంటే నా కోసం చేసి పెట్టు, అవన్నీ చెయ్యి. గుడి గురించి కొంచెం ఆలోచించు, మిగతావన్నీ జరిగిపోతూ ఉంటుంది. నాకు వచ్చిన ఉండి డబ్బుల్లో అన్నీ జరిగిపోతూ ఉంటుంది అన్నీ. అయినా నాకు చుట్టుపక్కల వచ్చే ఆ డివోటీస్ వాళ్ళు రావడానికి మంచి దారి, అదేలాగా ఆ కష్టపడుతున్న కార్ డ్రైవర్లు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, ఆ యూనియన్ మంచి ఫెసిలిటీస్, ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా ఎండ్ లేదు. ఇట్లాంటివి చాలా మన వల్ల అయిన వరకు దాంట్లో ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలనేది. కరెక్ట్. మీరు ఇందాక చెప్పిన మాట మంచి మాట అండి. మీరు ఎంత గొప్ప సెట్ వేసినా షూటింగ్ అయిపోయిన తర్వాత అయిపోతుంది, రూపం వేసిపోతాయి, డిస్మాంటిల్ చేస్తారు. మీరే ఒక సినిమాకి, ఒక గొప్ప సినిమాకి మీరు రివ్యూ రాస్తారండి. మీరు మీ గెస్సింగ్తో ఈ సినిమా బాగా ఆడుతుంది, మీరు చాలా గొప్పగా రాస్తారు, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మళ్ళీ అదే సినిమా మీరు 10 సార్లు కూర్చొని చూస్తారా? ఆ సినిమా మళ్ళీ మీ జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. తర్వాత ఎన్నో సినిమాలు వచ్చేస్తాయి కదా, అదే లైఫ్. మాస్టర్ పీసెస్ అయితే గుర్తుంటాయి, అయినా కూడా మీరు చూడరు కూర్చొని. అవును, మనం చూడాలనుకుంటే మనకి టైం లేదు. ఎందుకంటే మీరు అప్పుడు చూసిన సినిమాలు, బ్లాక్ అండ్ వైట్లో సినిమాలు, ఇప్పుడు చూసే సినిమాలు మీకు ఈ మధ్యన మనం
స్టార్టింగ్ మధ్య లాస్ట్ చూసేస్తున్నాం సినిమాలు, మధ్యలో చూడట్లేదు. అవునండి, ఫార్వర్డ్ లో చూసేస్తున్నాం, మనకి టైం కూడా తెలిసిపోతుంది కదా. అవును, మనం హీరో చచ్చిపోతే ఏడుస్తాం అని చెప్పి కొన్నిసార్లు హీరో చచ్చిపోయిన సినిమాలకి వెళ్ళాం. అవును, హీరో అట్లాగే గెలుస్తాడో మనకు ముందే తెలుసు. ఆ కథలో మీకేమైనా పర్సనల్ గా ఒక 2 minutes మీ లైఫ్ లో కనెక్ట్ అవుతే మీకు నచ్చేస్తుంది, లేదంటే లేదు. బట్ మీరు రివ్యూ రాసేటప్పుడు ఎవ్రీ టైం జనాలకి పాజిటివ్ గాను, ప్రొడ్యూసర్ కి అడ్వాంటేజ్ గాను అన్నీ ఉంటాయి. బట్ ఒక పాజిటివ్ సెన్స్ లో తీసుకెళ్తారు. బట్ దాని తర్వాత రిలీజ్ అయిన సక్సెస్ తర్వాత మళ్ళీ వాళ్ళు మీ పేరు చెప్తారా? చెప్పండి, చెప్పరు. డిస్కషన్ ఉంటుందా? ఏముండదు. ఇది ఊరికే మన ఇప్పుడు నాగేంద్ర గారు ఆ రోజు ఇంత బాగా చెప్పారు, నా సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది, ఆయన నేను పిలిపించి మేము సన్మానం చేసుకుంటాం, ఎప్పుడు చేశారా? ఇది సినిమా. సో దట్ ఈస్ ద ఫీల్డ్, యువర్ రోల్ ఇస్ దట్ మచ్. దాని తర్వాత ఇంకో రోల్కి మీరు వెళ్ళిపోతారు. అవును, మేము అంతే, మనకి ఇచ్చిన రోల్ వరకే మనం చేయాలి. శాశ్వతం అనేది ఏది లేదు. కరెక్ట్. శాశ్వతం అనేది ఓన్లీ ఫ్రెండ్షిప్ టిల్ ద డెత్. He'll be there with you, I'm with him. That's the only. We travel, that's it. అది మీ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.